మీ పిల్లలు ఏబీసీ లెటర్స్ అన్నీ వచ్చినా కూడా 3 లెటర్ వర్డ్స్ చదవడానికి స్ట్రగుల్ అవుతున్నారా? ఈరోజు ఈ వీడియోలో మనం ఫోనిక్స్ అంటే ఏంటి? మీ పిల్లలు అసలు ఎందుకు లెటర్స్ అన్నీ వచ్చినా కూడా స్ట్రగుల్ అవుతున్నారో చదవడానికి తెలుసుకుందాం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఫోనిక్స్ మమ్ ఛానల్. అసలుకి ఫోనిక్స్ ఎందుకు నేర్చుకోవాలి? మన చిన్నప్పుడు ఫోనిక్స్ ఉన్నాయా? మనం చదివాం కదా, ఇప్పుడు మన పిల్లలు చదవలేరా అని చాలామంది పేరెంట్స్ ఫ్రెండ్స్ నన్ను అడుగుతూ ఉంటారు. అవునండి, చిన్నప్పుడు మనకు అస్సలు లేవు. మనం ఒక బ్యాట్ అనే పదాన్ని ఒక 10 సార్లు ఒక స్లేట్లో రాసుకునేవాళ్ళం. బ్యాట్ 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 అని అలాగే చదివి అలాగే సార్లు చదివి మెమరైజ్ చేసుకునేవాళ్ళు. అదే మనకు ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, గూగుల్లోకి ఎక్కడికో వెళ్ళి దీని ప్రొనౌన్సియేషన్ ఎలాగా అని చూసేవాళ్ళు, లేదా డిక్షనరీలో వెళ్ళి వెతికేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఫోనిక్స్ నేర్చుకున్నాం అనుకోండి, ఏ వర్డ్ అయినా ఈజీగా మన పిల్లలు చదవగలుగుతారు. అలాగే లాజిక్ యూస్ చేసి చదవగలుగుతారు అనమాట. ఇంకొంతమంది పేరెంట్స్ ఫోనిక్స్ అంటే సౌండ్సే కదా, మా వాళ్ళకి A to Z సౌండ్స్ అన్నీ వచ్చేసు, సో ఈజీగా చదివేస్తారు అనుకుంటారు. అవునా? ఒక్కసారి ఆలోచించండి, సౌండ్స్తో చదివేయగలుగుతారా? ఒకవేళ క, ఆ, ట్ అని అన్నారనుకోండి, ఎలా కలుపుతారు దాన్ని? కయాట్ అంటారు కదా, క్యాట్ అని ఎలా వస్తుంది వాళ్ళకి? రాదు. అదే స్పెల్లింగ్ రాయమన్నారనుకోండి, మెమరైజ్ చేయి రాయగలుగుతారు. కానీ ఏదన్నా మీరు ఒక కొత్త వర్డ్ చెప్పగలిగితే వారు స్పెల్లింగ్ రాయగలుగుతారా? లేదు. అదే ఫోనిక్స్ నేర్చుకున్నారనుకోండి, వాళ్ళకి చదవడానికి ప్లస్ రాయడానికి కూడా యూజ్ అవుతుంది. ఫోనిక్స్ అంటే కేవలం సౌండ్సే కాదండి, సౌండ్స్తో పాటు బ్లెండింగ్ అండ్ సెగ్మెంటింగ్ అని 2 ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే బ్లెండింగ్ అంటే ఏం లేదు, ఒక లెటర్స్ని తీసుకొని వాటిల్ని కలపడమే బ్లెండింగ్. లైక్ ఎగ్జాంపుల్ CAT, అది వాళ్ళ నేమ్స్. అదే వాటి సౌండ్స్తో క, ఆ, ట్ అని మనం ఒక సౌండ్ ఇవ్వంగానే పిల్లలు దాని వెంటనే క్యాట్ అని చదవగలుగుతారనమాట. పిక్చర్ చూసి కాదు, సౌండ్తో నేర్చుకొని చదవగలుగుతారు. సో నెక్స్ట్ సెగ్మెంటింగ్కి వస్తే, మనం ఒక వర్డ్ ఇవ్వంగానే దాంట్లో వాళ్ళ సౌండ్స్ గుర్తించి సెగ్మెంట్ చేస్తే వాళ్ళకి రాయడం చాలా ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్ మాప్ తీసుకుందాం. మీరు మాప్ అనగానే పిల్లలు దాన్ని సెగ్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ మ, ఆ, ప, మాప్. సో అదే సెగ్మెంటింగ్ అంటే. సెగ్మెంటింగ్ రైటింగ్కి చాలా యూజ్ అవుతుంది. సో మనం ఈ ఛానల్ ద్వారా ఏం నేర్చుకుంటామంటే, పిల్లలకి ఫోనిక్స్ ఎలా ఈజీగా ఇంట్లోనే ఉండి మనం నేర్పించగలం అనేది నేర్చుకుంటాం. ఈ ఛానల్లో మనం ఫోనిక్స్ సిరీస్ని స్టార్ట్ చేసాము. సో దాని ద్వారా పిల్లలకి మీరు ఇంగ్లీష్ ఈజీగా చదవడం ఎలాగ నేర్పించగలుగుతారు. ఇంకా వితిన్ 1 monthలోనే వాళ్ళు 3 letter వర్డ్స్ ఇంకా చిన్న చిన్న సెంటెన్స్ చదివేయగలుగుతారు. ఫోనిక్స్ ఈజ్ ద కీ ఫర్ రీడింగ్ అని తెలుసుకున్నాం కదా. ఫోనిక్స్ ఏమంత కష్టం కాదండి, దాన్ని నేర్పించడానికి మనమేం పెద్ద ఎక్స్పర్టైజ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈజీగా సింపుల్ నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు మీ పిల్లలకి ఇంట్లోనే ఈజీగా ఫోనిక్స్ నేర్పించగలుగుతారు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ సెట్ ఆఫ్ సౌండ్స్ని చూద్దాం. అంతవరకు బాయ్.